తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అన్నదానిపై టీడీపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనిపై జైల్లో ఉన్న చంద్రబాబుకు వివరించారు. పార్టీ తెలంగాణ నేతల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. రైట్, దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్. రమాదేవి, మనం చూస్తుంటే తెలంగాణలో ఎన్నికల్లో వేడెక్కిన నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఈరోజు ములాఖత్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఈయన కూడా వచ్చి మొత్తం ఏం జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్ అనే అంశాన్ని క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి చంద్రబాబుకి ఇక్కడి నుంచి మొత్తం దిశానిర్దేశం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన వచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు రేపు రానున్న ఎన్నికల్లో ఏ రకమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనే అంశంపై కాసాని జ్ఞానేశ్వర్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తుంటే ఇప్పటికే పొత్తులు విషయం మాట్లాడుకుంటే జనసేన టీడీపీ ఇప్పటికే పూర్తిగా పొత్తులు అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా ఈ పొత్తులు ఉంటాయా, పొత్తులు ఎంతవరకు నిలబడతాయి, ఎట్లా అనే అంశాన్నిపై పూర్తిగా చూసుకుంటే ఇక్కడ 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 వచ్చినటువంటి నేపథ్యంలో క్లియర్ గా ఒకవైపు చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సీట్ల పంపకాలు ఉంటాయా, అలాగే బీజేపీతో కూడా సీట్ల పంపకాలు ఉంటాయా అనే అంశం పైన ఇప్పుడు క్లియర్ గా చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో బీజేపీతో కూడా కలిసి వెళ్లాలనేది అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఎన్ని సీట్లు పంచుకోవాలి, ఎలా పంపకాలు జరుగుతాయి అనేది డిస్కస్ చేసి క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారం తీసుకోవాలనేది ఒక జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికీ కూడా చంద్రబాబు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదని మనకు తెలుసుకున్నటువంటి సమాచారం. ఎందుకంటే లోపల జైల్లో చంద్రబాబుకి కొంత అనారోగ్యం కారణంగా లోకేష్ కూడా ములాఖతుకు వెళ్ళిన సమయంలోనే డిఐజీ రవికిరణ్ తో వాగ్వివాదం దిగడం, ఇలాగా చంద్రబాబుతో చర్చించే ఆ సమయాన్ని కొంత కోల్పోవడం జరిగింది. ఈ కోల్పోయిన నేపథ్యంలో ఇక్కడ ఈ విషయాలు చర్చించడం అనేది కొంత డిలే అయ్యింది. చంద్రబాబు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలుస్తుంది. దీంతోనే ఈ సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి, బీజేపీతో ఎన్ని సీట్లు పంపకాలు జరుగుతాయి అనే విషయాన్ని రేపు ఎల్లుండిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.